వెల్కమ్ లెర్నర్స్. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కార్రిలేషన్ కోఎఫిషియంట్స్, దాని యొక్క క్యాలిక్యులేషను, ఇంటర్ప్రిటేషను, లిమిటేషన్స్, ఆ ఏఎస్ఓ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అవి చూద్దాము. ఇక్కడ ఇది చాలా ఈజీగా ఉంటుంది. సైకాలజీ వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని కార్ల్ పియర్సన్, ముందుగా మనము ఈ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాము. ఇంతకుముందు కార్ల్ పియర్సన్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా నేను వేరే రకంగా ఇచ్చాను, మీకు నేను చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పాను. దాని గురించి కొంత చూసుకుందాం. దాన్ని ప్రోడక్ట్ మొమెంట్ కార్రిలేషన్ మెథడ్ అని కూడా అంటారు. కార్ల్ పియర్సన్ మెజర్ ది డిగ్రీ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ లీనియర్ రిలేషన్షిప్స్ని మెజర్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రోడక్ట్ మొమెంట్ కార్రిలేషన్. ది ఫార్ములా ఈజ్ కోవేరియన్స్ ఆఫ్ xy బై standard deviation of x into standard deviation of y. It is denoted by small r, sample correlation coefficient. ఇంకొక అనదర్ మెథడ్లో సమ్మేషన్ x మైనస్ x బార్ ఇంటూ సమ్మేషన్ x మైనస్ x బార్ ఇంటూ y మైనస్ y బార్ డివైడెడ్ బై n ఇంటూ సమ్మేషన్ x, ఇది సిగ్మా x సిగ్మా y. మనము కామర్స్ వాళ్ళు కానీ రకరకాలుగా వాడుతుంటారు డీవియేషన్ తీసుకొని. మనము కార్రిలేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. అంటే మనము ఆ ఎక్స్ వేరియబుల్కి కానీ వై వేరియబుల్కి కానీ ఏదైనా కలిపినా, తీసేసినా, దాన్ని ఏదైనా డివైడ్ చేసినా, దాన్ని ఏదైనా మల్టిప్లై చేసినా ఈ కార్రిలేషన్ కోఎఫిషియంట్ మీద ఎటువంటి ప్రభావము ఉండదు. మనము ముఖ్యంగా ఎగ్జామినేషన్లో ఈ ప్రాపర్టీస్ అనేటివి బాగా తెలుసుకోవాలి. మనకు ఆరిజిన్ అంటే దానికి ఏదైనా కలపడం కానీ తీయడం చేస్తే ఆరిజిన్ అంటారు. దాన్ని ఏదైనా మల్టిప్లై చేయడము, డివైడ్ చేయడం చేస్తే స్కేల్ అనమాట. ఇది ఎఫెక్ట్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీన్ మీద వస్తుంది, స్టాండర్డ్ డివియేషన్ మీద వస్తుంది, అలాగే కార్రిలేషన్ కోఎఫిషియంట్ మీద కూడా ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఇప్పుడు మీన్ అనేది మనకు ఆరిజిన్ వలన ఎఫెక్ట్ అవుతుంది, స్కేల్ వలన ఎఫెక్ట్ అవుతుంది. అలాగే స్టాండర్డ్ డివియేషన్ కానీ వేరియేషన్ అనేది ఆరిజిన్ వలన ఎఫెక్ట్ కాదు కానీ స్కేల్ వలన ఎఫెక్ట్ అవుతుంది. ఇలాగ మనము ఏ మెజరు దేని వలన ఎఫెక్ట్ అవుతుంది అనేది చూడాలి. దీని కీ పాయింట్ ఏమంటే యాక్చువల్ న్యూమరికల్ వాల్యూస్ నాట్ ర్యాంక్స్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ బేస్డ్ ఆన్ కోవేరియేషన్ బిట్వీన్ వేరియబుల్స్ స్టాండర్డైజ్డ్ బై స్టాండర్డ్ డీవియేషన్స్. దీన్ని కింద స్టాండర్డైజ్ చేస్తాం అనమాట. ఇది రేంజు -1 +1, 1 కన్నా ఎక్కువ ఉండదు, -1 కన్నా తక్కువ ఉండదు. ఇప్పుడు అట్లాంటి క్వశ్చన్ వచ్చిందనమాట. 1 కన్నా ఎక్కువ ఉంటుందా అని అడిగాడు వాడు. అలాగే పియర్సన్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ మెజర్, మ్యాథమెటికల్ మెజర్, నాట్ రఫ్ మెజర్ అనమాట. ఇప్పుడు స్పియర్మ్యాన్స్ చూద్దాం. వాట్ ఈస్ ది ఐడియా బిట్వీన్ ది స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇట్ మెజర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ర్యాంక్స్ డెవలప్డ్ బై స్పియర్మ్యాన్ ఇన్ 1904, డినోటెడ్ బై రో అనమాట, RHO, రో, బేస్డ్ ఆన్ ర్యాంక్ డిఫరెన్సెస్. ఆర్డినల్ డేటా ఉన్నప్పుడు, క్వాలిటేటివ్ కంపారిజన్ ఉన్నప్పుడు, స్మాల్ శాంపుల్స్ ఉన్నప్పుడు, యాక్చువల్ వాల్యూస్ ఆర్ నాట్ రిలయబుల్ అయినప్పుడు మనం ర్యాంకులు ఇచ్చుకొని దాని ద్వారా ఈ స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కార్రిలేషన్ అనేది కనుక్కుంటాము. రో ఈజ్ ఈక్వల్ టు 1 - 6 సిగ్మా d స్క్వేర్ బై, మామూలుగా మనం n ఇంటూ n స్క్వేర్ -1 అని వేస్తాము. ఇక్కడ n ఇంటూ n స్క్వేర్ n క్యూబ్ -1 అనేది n ఇంటూ 1 -1 అనమాట. ఇలాగే సింపుల్ క్యాలిక్యులేషను, నో రిపీటెడ్ ర్యాంక్స్ అయినప్పుడు నో టైస్ ర్యాంక్ ఇది వాడతాము. విత్ టైస్ అయితే రో ఈజ్ ఈక్వల్ టు 1 - 6 సమ్మేషన్ d స్క్వేర్, ఇది ఇలానే ఉంటుంది, ప్లస్ 1/12 ఇంటూ m క్యూబ్ మైనస్ m. ఇక్కడ m అంటే నంబర్ ఆఫ్ రిపీటెడ్ ర్యాంక్స్. ఈ n క్యూబ్ -3 అనేది డినామినేటర్ రెండింటికి సేమే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ నీడెడ్ బేస్డ్ ఆన్ రిపీటెడ్ ర్యాంక్స్. ఇది ఇక్కడ ప్రొసీజర్ ఏమంటే మన అందరికీ తెలుసు, ముందుగా ఇచ్చిన డేటాకి ర్యాంక్స్ అసైన్ చేసుకుంటాము. ఇక్కడ హ్యాండిల్గా టైస్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేస్తాము. ఇక్కడ డిఫరెన్స్ కనుక్కుంటాము, ర్యాంక్స్ మధ్య d అంటాం, దాన్ని d స్క్వేర్ కనుక్కుంటాం. దీంట్లో ఆ తర్వాత సమ్మేషన్ d స్క్వేర్, జస్ట్ అప్లై ది ఫార్ములా, ఇంటర్ప్రెట్ ది రిజల్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 6, 1, 5, 2, 4, 3 ఉన్నాయి. వీటికి ర్యాంకులు ఇచ్చుకున్నాము. ఇవి ర్యాంకులే. ఈ డిఫరెన్స్ అనమాట. 6 - 3 వస్తుంది, 3 స్క్వేర్ చేస్తే 9. మనకు కావాల్సిన సమ్మేషన్ d స్క్వేర్ 20, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n ఈజ్ ఈక్వల్ టు 6, రో 0.429, మోడరేట్ పాజిటివ్ కార్రిలేషన్. మామూలుగా కార్రిలేషన్కి సంబంధించే ఇది కార్రిలేషను ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ కూడా ఆ వాల్యూ వచ్చిన తర్వాత, కాకపోతే ఇక్కడ ర్యాంకులు యూజ్ చేస్తాము. విత్ టైస్ అయినప్పుడు మనం ఇలాగా చేస్తాము. ఇక్కడ చూడండి, 64, 64, 75. ఇక్కడ దీనికి 64 ర్యాంక్ ఇస్తే 4 వచ్చింది, 64కి 6 వచ్చింది, ఇక్కడ 2.5 వచ్చింది అనమాట. ఇవి ర్యాంకులు అనమాట. కాబట్టి ఈ ర్యాంకులకి
డిఫరెన్స్ మనము తీసుకుంటే 1 వచ్చిందనమాట ఇక్కడ. మనము ఒకే సేమ్ ర్యాంక్ వచ్చినప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదనమాట ఇక్కడ టైట్ ర్యాంక్ అప్పుడు ఇలా జరుగుతుందది. తర్వాత టై అడ్జస్ట్‌మెంటు 1/12 ఇంటూ 2³ - 2 - 5 వేసుకుంటాము. ఇక్కడ మోడరేట్ పాజిటివ్‌గా వచ్చింది. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్ ఏమంటే +1 అయితే పర్ఫెక్ట్ పాజిటివ్, నో కార్రిలేషన్ 0, -1 పర్ఫెక్ట్ నెగెటివ్. ఇది 0.7 నుంచి 1 వరకు అయితే హై. వీటినేమి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏం లేవు. మనం అలా అనుకుంటాం. 4 నుంచి 7 వరకు అయితే మోడరేట్, బిలో 4 అయితే లో స్ట్రెంత్ అని అనుకుంటాము. ప్రిన్సిపల్స్ ఏమంటే -1 to +1 దీని రేంజ్ బేస్డ్ ఆన్ ర్యాంక్స్ ఓన్లీ, ఇండిపెండెన్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, వర్క్స్ ఫర్ ఆర్డినల్ డేటా. డేటా మనకు ఆర్డర్లోగానే ఉంటే సులభంగా అయిపోతుంది. లెస్ అఫెక్టెడ్ బై అవుట్లయర్స్, సూటబుల్ ఫర్ స్మాల్ శాంపుల్స్. సింపుల్ మెథడ్ వర్క్స్ ఫర్ క్వాలిటేటివ్ డేటా, నో నీడ్ టు యాక్చువల్ వాల్యూస్, లెస్ అక్యురేట్, లిమిటేషన్స్ నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ డేటా, ఇగ్నోర్స్ మ్యాగ్నిట్యూడ్. దీని అప్లికేషన్స్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్, సైకాలజీ టెస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎగ్జాంపుల్స్ ఏమంటే స్టూడెంట్ పర్ఫార్మెన్సు, జడ్జి ర్యాంకింగు, పర్ఫార్మెన్స్ అనాలసిస్. ఇప్పుడు మనకు ఏఎస్ఓ 2025లో 117వ క్వశ్చను. ఇఫ్ ర్యాంక్స్ ఆర్ కంప్లీట్లీ రివర్స్డ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1, it is computed only for quantitative variables. For two individual ranked by two judges, R takes only +or-1. విచ్ ఈజ్ ట్రూ? ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు, విచ్ ఈజ్ ట్రూ అన్నారు. 1 and 3 ఆర్ ట్రూ. ఎందుకంటే ఇఫ్ ర్యాంక్స్ ఆర్ కంప్లీట్లీ రివర్స్, మనం ర్యాంకులు రివర్స్ చేసినామంటే -1 వచ్చేస్తుంది. అలాగే ఇఫ్ 2 ఇండివిజువల్ ర్యాంక్డ్ బై 2 జడ్జెస్, ఆర్ టేక్స్ ఓన్లీ -1 to +1. కాబట్టి ఇక్కడ 1 and 2 ఆర్ ట్రూ, 2 and 3 ఆర్ ట్రూ. ఇట్ ఈస్ కంప్యూటెడ్ బై క్వాంటిటేటివ్ వేరియబుల్స్ కదా, ఆర్డినరీ వేరియబుల్స్ వచ్చినప్పుడే, మనం ఆర్డర్డ్గా ఉన్నప్పుడే దీన్ని ర్యాంక్ కార్రిలేషన్ వాడతాము. కాబట్టి మనం ఇలాగా దీని ఎక్స్ప్లెనేషన్ ఇలాగ ఇచ్చుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1 and 3 ఆర్ 2. ఇక్కడ స్టేట్మెంట్ 1 కంప్లీట్లీ రివర్స్డ్ అయినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. 2 రాంగు. స్పియర్మన్ వర్క్స్ ఆన్ ర్యాంక్స్ ఆర్డినల్ డేటా, నాట్ ఓన్లీ క్వాంటిటేటివ్ డేటా. ఇది కరెక్ట్. మూడోది ఓన్లీ 2 అబ్జర్వేషన్స్ ఉంటాయి. మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ +1, 2 జడ్జెసే కదా ఉండేది. కాబట్టి దీనికి అదర్ ఆప్షన్స్ ఫీడ్బ్యాక్ ఏమంటే ఇంక్లూడ్ స్టేట్మెంట్ 2, ఇగ్నోర్ స్టేట్మెంట్ 1, అజ్యూమ్స్ ఆల్ ట్రూ. ఇక్కడ ఏం చేసుకోవాలంటే మనం స్పియర్మ్యాన్ నీడ్స్ న్యూమరికల్ డేటా, ఇగ్నోరింగ్ ఎక్స్ట్రీమ్ కేస్ ఇఫ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2. n2 అనే ఇద్దరు జడ్జిలే అక్కడ ర్యాంకులు ఇచ్చారు. స్పియర్మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ బేస్ వర్క్డ్ ఈవెన్ వితౌట్ యాక్చువల్ వాల్యూస్తో కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. స్కాటర్ డయాగ్రాము, మ్యాట్రిక్స్ ప్లాటు, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్రిలేషన్, స్పియర్మ్యాన్ ర్యాంక్ కార్రిలేషన్ కోఎఫిషియంట్. ఈ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందంట. కెనాట్ బి యూజ్డ్ ఫర్ గ్రూప్డ్, ప్రొవైడెడ్ మెజర్స్ ఫర్ వితౌట్ ర్యాంకింగ్, ప్రొవైడ్స్ రఫ్ మెజర్ అమాంగ్ సెవరల్ వేరియబుల్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ ఏమంటే స్కాటర్ డయాగ్రామ్ గివ్స్ రఫ్ ఐడియా ఆఫ్ రిలేషన్షిప్, B1. ఇక్కడ మ్యాట్రిక్స్ ప్లాట్ అనేది షోస్ కార్రిలేషన్ అమాంగ్ మెనీ వేరియబుల్స్. కార్ల్ పియర్సన్ యూజెస్ యాక్చువల్ వాల్యూస్, నో ర్యాంకింగ్. స్పియర్మ్యాన్ కెనాట్ యూజ్డ్ బై గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు స్పియర్మ్యాన్ మనము వాళ్ళేము. కాబట్టి ఫైనల్ మ్యాచింగ్ ఇది. దీంట్లో ఇన్కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ స్కాటర్ డయాగ్రామ్ అండ్ మ్యాట్రిక్స్ ప్లాట్, ఇది అదర్ ఆప్షన్స్కి ఫీడ్బ్యాక్. స్పియర్మ్యాన్ రాంగ్లీ లింక్డ్ విత్ మ్యాట్రిక్స్ ప్లాట్ కాన్సెప్ట్. కామన్ మిస్టేక్ ఏమంటామంటే రఫ్ మెజరు స్కాటర్డ్ విత్ మ్యాథమెటికల్ మెజర్. అలాగే మిక్సింగ్ ర్యాంక్స్ మెథడ్ విత్ యాక్చువల్ మెథడ్ అనేది మనం ఇదైపోతాము. టిప్ ఏమంటే స్కాటర్ అనేది రఫ్, పియర్సన్ అనేది ఎగ్జాక్ట్, స్పియర్మన్ అనేది ర్యాంక్ అనమాట. కాబట్టి ఈ రకంగా మనము ఆ కార్రిలేషన్ అనాలిసిస్ అనేది మొత్తం 4 వీడియోస్ చేసుకున్నాము. ఇంకా టైం సిరీస్ అనాలిసిస్ అయిపోతే నేను అనుకున్న విధంగా ఒక నెల రోజుల లోపల మీకు పోయిన నెల 25వ తేదీ స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియోతో. ఈరోజు 22 డేటు. ఇంకొక 2-3 రోజుల్లో టైం సిరీస్ అనాలిసిస్ కూడా కంప్లీట్ చేస్తాను. మీ ప్రయత్నమే ఇంకా మిగిలి ఉండేది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.